ఈరోజు జరుగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్ల రూపాయలతోటి 29 జాతీయ రహదారి ప్రాజెక్టులకి శంకుస్థాపన మరి జాతికి అంకితం చేయడానికి ఈ సందర్భంలో విచ్చేసిన గౌరవ కేంద్ర రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, సైలెంట్గా ఉంటే అనిపిస్తుంది, గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల భవనాలు మరియు మౌలిక వసతుల పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఆరోగ్య విద్యా వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, మనం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, అలాగే మిగతా గౌరవ పార్లమెంటేరియన్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జరుగుతున్నది కేవలం రోడ్లు వేయడం మాత్రమే కాదు. ఇది మన భారత్ అభివృద్ధికి, ఐక్యతకి, మెరుగైన భవిష్యత్తుకి చాలా బలమైన పునాది. ఈ దేశ ప్రగతికి, పురోగతికి చిహ్నాలు రవాణా మార్గాలు. దీనిని ఏ ఆర్థికవేత్తలను అంగీకరిస్తారు. 1999లో భారతదేశానికి గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్టుతో రహదారుల దశను మార్చాలనే ఒక గొప్ప ఆలోచన చేసిన ఘనత నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి. దార్శనికులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి మానసపుత్రికగా మొదలైన గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్ట్ దేశ రహదారుల దిశనే మార్చిన గొప్ప ముందడుగు. భారతదేశం సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు వెళ్తోంది. ప్రపంచమంతా నేడు భారతదేశ సంతులిత ఆర్థిక వృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం $4.18 ట్రిలియన్ జీడీపీ తోటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది.